నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 15వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శరీరవాంగ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నర న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. తాత్పర్యం: నరులు ఏ పని చేయాలన్నా శరీరము, వాక్కు, మనస్సు వీటిని త్రికరణములు అంటారు. వీటితో చేసే అన్ని రకములైన న్యాయమైన, అన్యాయమైన పనులకు పైన చెప్పబడిన 5 కారణములై ఉన్నాయి. మానవుడు ఏ పని చేయాలన్నా ఆ పని న్యాయమైనదైనా, అన్యాయమైనదేనా, చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన, శాస్త్రవిహితమైన, శాస్త్రవిరుద్ధమైన ఏ కార్యమైనా దానిని ముందు మనసుతో సంకల్పించాలి. బుద్ధితో మంచి చెడు విచారించాలి. వాటిని ఈ శరీరంలో ఉన్న ఇంద్రియములలో చేయాలి. కాబట్టి మనస్సుతో, వాక్కుతో, శరీరముతో చేసే ఏ పనికైనా పై శ్లోకంలో చెప్పబడిన 5 కారణాలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ శ్లోకంలో నరహ అని వాడారు. నరహ అంటే మానవుడు, విచక్షణ జ్ఞానం ఉన్న మానవుడు. అటువంటి వాడే మనోవాక్కు శరీరములతో కర్మలు కావాలని చేయాలని సంకల్పించి చేయగలుగుతాడు. కానీ జంతువులు, పక్షులు మొదలైనవి తమకు తోచినవి, తమకు సహజమైనవి అయిన చేష్టలు చేస్తాయి. వాటిని కర్మలు అనరు, చేష్టలు అని అంటారు. అందుకని 18 లోపు పిల్లలు చేసే పనులను పిల్ల చేష్టలని అంటారు. 18 లోపు పిల్లలకు విచక్షణ జ్ఞానం అంతగా ఉండదు. అందుకే 18 లోపు పిల్లలు చేసే ఒప్పందాలకు, అమ్మకాలకు, కొనుగోళ్లకు విలువ లేదు, అవి చెల్లవు అని న్యాయశాస్త్రం చెబుతుంది. అందుకే నరులు అంటే మానవులు చేసే కర్మలకు పాపపుణ్యములు, బంధనాలు కలుగుతాయి. జంతువులు మొదలగునవి చేసే చేష్టలకు పాపము, పుణ్యము, బంధనాలు లేవు. కేవలం అవి తమ పురాకృత పుణ్య పాపములను అనుభవిస్తుంటాయి. ఈ నరులు అంటే మానవులు న్యాయంగా కానీ, దానికి విపరీతంగా అంటే అన్యాయంగా కానీ తమ మనస్సుతో చేసే సంకల్పములకు, నోటితో పలికే మాటలకు, చేతులు కాళ్లతో చేసే కర్మలకు పైన చెప్పబడిన 5 కారణాలు అవుతాయి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.